యూనివర్స్ అంటే ఎనర్జీ సింఫనీ లాంటిది. ప్రతి పార్టికల్ దాన్ని ఒక్కొక్క యూనిక్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ చేస్తుంది. యూనివర్స్ సీక్రెట్స్ గురించి తెలుసుకోవాలంటే ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ లాంటి టర్మ్స్లో ఆలోచించాలి. మనం ఎలాంటి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నామో ఆ ఎసెన్స్, అదే మనం కోరుకున్న రియాలిటీని అన్లాక్ చేయడానికి తాళం చెవి లాంటిది. మన ఆలోచనలు, మాటలు, యాక్షన్స్ని మన విజన్ ఫ్రీక్వెన్సీతో అలైన్ చేస్తే మనం కోరుకునే రియాలిటీకి మనం ట్యూన్ అవుతాం. లైక్ క్లియర్ సిగ్నల్కి లాక్ అయిన రేడియో లాగా. డౌట్స్, స్కాటర్డ్ ఫోకస్ లేదా షిఫ్టింగ్ ఫ్రీక్వెన్సీస్ మనల్ని ట్రాక్ నుంచి తప్పించవచ్చు. బట్ మన విజన్పై స్టడీ కమిట్మెంట్ దాన్ని మేనిఫెస్ట్ చేస్తుంది. ఇది యూనివర్సల్ లా. మన డ్రీమ్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయితే అది మన రియాలిటీ అవ్వాల్సిందే. అలా మనం కోరుకున్న లైఫ్ని క్రియేట్ చేయడానికి మన ఎనర్జీని మన విజన్ ఫ్రీక్వెన్సీతో అలైన్ చేస్తే ఎనర్జీ అండ్ ఫ్రీక్వెన్సీ పవర్ని యూజ్ చేసి మన రియాలిటీని మేనిఫెస్ట్ చేయడానికి మనం ఏం చేయాలంటే ద ఫస్ట్ పాయింట్ మన ఐఎమ్తో డిఫైన్ చేయటం. మనం ఎలాంటి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నామో క్లియర్ స్టేట్మెంట్ రాయాలి. లైక్ కాన్ఫిడెంట్, అబండెంట్, పర్పస్ఫుల్. ఇది మన వైబ్రేషనల్ ఇంటెన్షన్ని సెట్ చేస్తుంది. నెంబర్ 2, థాట్స్, వర్డ్స్ అలైన్ చేయటం. దట్ మీన్స్ మన థాట్స్ని మానిటర్ చేయాలి. లైక్ మన ఐఎమ్తో మ్యాచ్ అయ్యే వర్డ్స్ మాత్రమే మాట్లాడాలి. మన ఫ్రీక్వెన్సీ రీఇన్ఫోర్స్ చేయడానికి లైక్ స్ట్రెంగ్త్ ఆర్ సక్సెస్ ఎఫర్మేషన్స్ చేయాలి. థర్డ్ పాయింట్, ఫోకస్తో విజువలైజ్ చేయటం. డైలీ జస్ట్ 5 to 10 minutes మన విజన్ ఇప్పటికే రియల్ అయినట్టు విజువలైజ్ చేయడానికి స్పెండ్ చేసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయటం వల్ల వచ్చే ఎమోషన్స్ ఫీల్ అవుతూ మన ఫ్రీక్వెన్సీని లాక్ చేయాలి. ఫోర్త్ పాయింట్, హార్మనీతో యాక్ట్ చేయటం. మన విజన్ రిఫ్లెక్ట్ చేసే ఒక యాక్షన్ డైలీ తీసుకుని లైక్ గోల్ పర్స్యూ చేయటం ఆర్ కాన్ఫిడెంట్ రేడియేట్ చేయటం. ఇంకా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ యూనివర్స్ అలైన్ చేస్తుందని ట్రస్ట్ చేయడం ఇక్కడ సో ఇంపార్టెంట్. రిమెంబర్, మీ ఫ్రీక్వెన్సీ మీ రియాలిటీని షేప్ చేస్తుంది. సో మీ ఐఆమ్ డిఫైన్ చేసి నమ్మకంతో అఫర్మ్ చేసి ఒక అలైన్డ్ యాక్షన్ తీసుకుని మీ విజన్ని అన్వేవరింగ్ ఫోకస్తో హోల్డ్ చేస్తే ట్రస్ట్ మీ, యూనివర్స్ మీ రియాలిటీని కాస్మిక్ పర్ఫెక్షన్తో కనెక్ట్ చేయడం మీరే చూస్తారు.